రేపు సోమవారం రోజున మనకు అక్షయ తృతీయ రాబోతుంది. ఈ రోజున మర్చిపోకుండా మందార చెట్టు కనబడితే ఇలా చేస్తే చాలండి. మీరు ఖచ్చితంగా ఏంటంటే గనక గుర్తుపెట్టుకోండి, బంగారం కొంటూనే ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే గుర్తుపెట్టుకొని అంటే అక్షయ తృతీయ రోజున చిన్న అంటే ముక్కు పుడుకైనా సరే కొంటారు. అలా కొనడం ద్వారా ఏంటంటే గనక మనం సంవత్సరం అంతా కూడా బంగారం కొంటూ ఉంటామని నమ్ముతూ ఉంటారు కదా. అయితే ఈ అక్షయ తృతీయ రోజున బంగారం కొనలేని వారు, అలానే కాకుండా బంగారం కొనాలని ఆశ ఉన్నా కానీ మనం ఏంటంటే ఇప్పుడుండే సిచ్యువేషన్ల ప్రకారం బంగారం అసలు కొనలేం కదండి. అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే గనక మందార చెట్టు కనబడితే ఇలా చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక రకంగా మీకు లక్ష్మీదేవి కుబేరుడి యొక్క అనుగ్రహం కలిగి బంగారు యోగం కలుగుతుంది. అంటే మనము చక్కగా మన స్థాయికు తగ్గట్టుగా మనం బంగారం కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే గనక మందార చెట్టు పరిహారం చేయండి. అయితే మందార చెట్టు అనేది ఏంటంటే చాలా శక్తివంతమైనది. అసలు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే కాకుండా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తర్వాత ఏంటంటే గనక మనకు సోమవారంతో కూడి అక్షయ తృతీయ రాబోతుంది. ఈ రోజున ఏంటంటే గనక కొన్ని నియమాలను పాటించుకుంటూ చక్కగా మీరు ఈ పరిహారం చేసుకుంటే మీ జీవితం మారిపోతుందన్నమాట. మీకంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి తెల్లవారుజామునే నిద్ర లేచి శుచిగా ఏంటంటే గనక ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టుకొని శుచిగా ఏంటంటే గనక ఇల్లంతా కూడా చిమ్మిన తర్వాత ఇంట్లో ఏంటంటే పసుపు నీళ్లు చల్లుకోండి. అనంతరం వచ్చేసి ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసి దీపధూప నైవేద్యాలతో లక్ష్మీదేవిని పూజించి ఇక తర్వాత మందార చెట్టుతో ఏంటంటే గనక ఈ పరిహారం చేసుకోండి. మందార చెట్టు అనేది ఏంటంటే మనకు కనిపిస్తూనే ఉంటుంది. మన చుట్టుపక్కల కూడా మందార చెట్టు ఉంటూనే ఉంటుంది. మన ఇంట్లో కూడా కొంతమంది ఇళ్లలో మందార చెట్టు ఉంటూనే ఉంటుంది కదా. అయితే మందార చెట్టు అనేది ఏంటంటే పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తుందండి. ఎక్కడైతే మందార చెట్టు నిగనిగలాడుతూ చక్కగా గుబురుగా పెరుగుతుందో అక్కడ ఏంటంటే గనక దేవతలు కొలువు తీరుతారని పురాణాలలో చెప్పబడుతుంది. ఎక్కడైతే మందార చెట్టు ఏంటంటే ఎండిపోయినట్టు కనిపిస్తుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం అనమాట. అందుకే మీరు గుర్తుపెట్టుకొని మందార చెట్టుని చక్కగా అంటే నీళ్లను పోసి దాన్ని గుబురుగా పెరిగేలాగా చూడండి. అలా గుబురుగా పెరిగిన మందార చెట్టు ఏంటంటే కనుక నిగనిగలాడుతూ ఉన్న మందార చెట్టు చిన్నదైనా పర్వాలేదు, అది మంచిగా కనిపిస్తుంది అనుకోండి. అక్కడ ఏంటంటే వాస్తు దోషాలు అలానే కాకుండా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండకుండా దైవానుగ్రహం అనేది చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. మనము ఈ యొక్క పరిహారం చేసేటప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా స్నాన కార్యక్రమాలు చేసుకుంటాం కాబట్టి మనం మందార ఆకుతో ఈ పరిహారం చేయాలన్నమాట. అయితే మందార పువ్వులు ఏంటంటే పూజ కోసం ఉపయోగించుకుంటే వాటి ఆకులు ఏంటంటే కనుక చక్కగా పరిహార పరంగా మనం ఉపయోగించుకుంటాం. మందార ఆకు అనేది అతీత శక్తివంతమైనదండి. ప్రకృతి అనుగ్రహము దైవానుగ్రహము మందార చెట్టుకు అధికంగా ఉంటాయన్నమాట. అందుకే వాటితో ఏది చేసుకున్నా కానీ మంచి ఫలితాలు అయితే రావటం మనం మన కళ్ళతో చూడగలుగుతాము. కాబట్టి మీరేంటంటే ఇలా మందార ఆకుతో ఈ పరిహారం చేయండి. మందార చెట్టు దగ్గరికి వెళ్ళండి. మందార చెట్టు ఏంటంటే మీ ఇంట్లోనే ఉందనుకోండి, శుచిగా ఏంటంటే కనుక స్నానం చేసి ఇంకా ఒక చెంబడి నీటిని సమర్పించి ఆ తర్వాత ఆకు ఏంటంటే కోసుకోండి. కొంచెం పెద్ద సైజులో ఉండే ఆకు కొయ్యండి. మరి చిన్న సైజులో ఉండే ఆకుని కోసుకుంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి చిన్న చెట్టు అయినా పెద్ద చెట్టు అయినా మందార చెట్టుకు ఒక చెంబడి నీటిని సమర్పించి మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే చక్కగా ఆకుని కోసి ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత దాన్ని అంతా కూడా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఆకు మీద దుమ్ము ధూళి ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ఏంటంటే క్లీన్ చేయండి. అలా చేసిన తర్వాత ఆకుని ఇంకా మీరు పూజ గదిలో పెట్టి పరిహారం చేయండి. ఎవరికైతే ధనం రావటం లేదు, బంగారం కొనాలనే ఆశ అందరికీ ఉంటుందండి. ప్రతి స్త్రీ కూడా ఏంటంటే కనుక బంగారం కొనాలంటుంది. కాకపోతే ఇప్పుడు ఉండే రేట్ల ప్రకారం మనం కొనలేము, అదేంటంటే కనుక అందుకోలేము. కాబట్టి మీరు ఏం చేయండి అంటే మందార ఆకును క్లీన్ చేసి అందులో 1 స్పూన్ గోధుమలు, 1 స్పూన్ అంత ఎర్రపప్పు, ఒక చిన్న అంగుళం ముక్క అంత బెల్లం పెట్టేసి ఇంకా మీరు పూజ గదిలో పెట్టేసి సంకల్పం చెప్పండి. ఈ సంవత్సరం బంగారం కొనలేకపోతున్నాం కానీ మళ్ళీ సంవత్సరమైనా సరే ఖచ్చితంగా బంగారం కొనాలి, మాకు బంగార యోగం కలగాలి, ధనం కూడా రావాలి, మాకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగాలి అని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే మనం ఇదంతా కూడా పెట్టుకుంటాం కదా, కాసేపు ఇంకా వదిలేయండి. అయితే ఈ పప్పు ఉంది కదండి, ఇది గ్రహాలకు అంకితం చేయబడుతుంది. గ్రహాలకు అంకితం చేయబడటంతో పాటు ధనాన్ని ఆకర్షిస్తుంది, రుణబాధను తీసేస్తుంది. పప్పు ఏంటంటే కనుక కొన్ని గ్రహాలను శాంతింపజేయడానికి ఉపయోగిస్తారనమాట. గోధుమలు కూడా ఒక రకంగా చెప్పాలంటే కనుక చాలా చాలా శక్తివంతమైనవి, మనకు మంచి ఫలితాలను ఇస్తాయి. గోధుమలు కూడా గ్రహాలకి అంకితం చేయబడతాయి కాబట్టి గోధుమలకు కూడా అతీత శక్తి ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. బెల్లం భగవంతుడికి నివేదనయ్యే పదార్థం. బెల్లం బంగారంతో సమానమైనది కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు సిద్ధిస్తాయని సిద్ధశాస్త్రంలో చెప్పబడుతుందన్నమాట. ఇలా ఈ 3 కూడా కలుస్తున్నాయి కాబట్టి ఇంకా మనం అద్భుతమైన ఫలితాలను అయితే చూసే అవకాశం అయితే ఉంటుందండి. ప్రతి ఒక్కరి జీవితం కూడా మారుతుందని చెప్పొచ్చు. కాబట్టి మీకు బంగార యోగం కలుగుతుంది. అంటే కేజీల కొద్ది బంగారం కొంటారని కాదండి, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. మన స్తోమతకు తగ్గట్టు మనం దాచుకున్న రూపాయిని బట్టి మనం ఏంటంటే కనుక కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే
ఇలా ఈ 3 కలిపేసి ఎక్కడైతే ఆవులుంటాయో అక్కడికి వెళ్ళండి. కాసేపు పూజ గదిలో పెట్టండి. గట్టిగా సంకల్పం చెప్పుకోండి. మా అవసరం కోసం మేము ఈ పరిహారం చేశాము. మాకు ఖచ్చితంగా ఏంటంటే గనక బంగారు ప్రాప్తి కలగాలి. అలానే కాకుండా ధనం కూడా రావాలని సంకల్పం చెప్పుకొని తీసుకెళ్ళి ఏంటంటే గనక ఆవుకు తినిపిస్తే చాలండి. ఇక మీ జీవితం పూర్తిగా మారిపోయి మీకంతా కూడా మంచి జరగటంతో పాటు చాలా అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయి. ఆ ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అంత శక్తివంతమైన పరిహారం అండి. మందార చెట్టే కదా అనుకోకండి. మందార చెట్టు ఏంటంటే గనక చాలా వరకు కూడా అంటే వృక్షంగా పరిగణించబడుతుంది పురాణాలలో. దైవ వృక్షం అంటే గనక అక్కడ దేవతలు తిరుగుతూ ఉంటారు. దేవతలు ఏంటంటే గనక అక్కడ నివసిస్తూ ఉంటారని అర్థం అనమాట. అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే గనక ఆచరించండి. ఈ రోజు చేసుకోండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి. ఇలా ఏంటంటే గనక మనకు తిథి ఉంటుంది కదా, అక్షయ తృతీయ ఉంటుంది కదా, ఆ తృతీయ తిథి రోజున ఏంటంటే గనక సమయాన్ని బట్టేసి మీ వీలుని బట్టి చేసుకోండి. సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలు అయితే బాగానే వస్తాయి. మనకు ఫలితాలను ఏంటంటే గనక మనం చక్కగా చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఇంకా ప్రయత్నించవచ్చు అనమాట. ఇక బంగారు యోగం కలుగుతుంది. అలానే కాకుండా సకల శుభాలు చేకూరుతాయి. ఇక అంతరం వచ్చేసి ఏంటంటే కనుక మంచి కూడా చేకూరుతుంది. అలానే కాకుండా మీరు ఈ పరిహారం చేసిన తర్వాత బంగారాన్ని కొనాలని చాలా మంది మనసుల్లో ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే బంగారం కొనలేని వారు వెండి కొంటూ ఉంటారు. కొంతమంది అంటే ఇలా రకరకాలుగా వస్తువులు కొంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఈ రోజు ఏమీ కొనలేని వారు కనీసం అండి ఒక గల్లుల ఉప్పు ప్యాకెట్ అనమాట. అంటే 10 రూపాయలు పెడితే రాళ్ళ ఉప్పు వస్తుంది కదా. రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి ఒక 10 రూపాయలు పెట్టేసి రాళ్ళ ఉప్పు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న ఈ ఉప్పుని ఏంటంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి. ఈ రోజు ఐశ్వర్య దీపం కూడా వెలిగించవచ్చు. అలా వెలిగిస్తే లక్ష్మీదేవి 1,00,00,000 రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది. మీకు ఐశ్వర్యం ఇస్తుంది, అనుగ్రహాన్ని ఇస్తుంది. మీ జీవితాన్ని మార్చేసి జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలను కూడా తీసేస్తుంది. మంచి ఫలితాలతో పాటు మీకు ఏంటంటే కనుక అద్భుతమైన రిజల్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి వీలుంటే మీరు ఒక కల్లుప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. దీపం పెట్టినా పెట్టకపోయినా ఈ కల్లుప్పు ప్యాకెట్ అయితే 5 రూపాయలు 10 రూపాయలు పెడితే వస్తుంది. ఎక్కడైనా సరే దొరుకుతుంది కదా. ఉప్పు అతీత శక్తివంతమైనదండి. ఉప్పు ఏంటంటే కనుక అతి శక్తితో కలిగి ఉంటుందన్నమాట. తిదివార నక్షత్రాలను బట్టి ఉప్పు కొని ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పబడుతుంది. అందుకే మీరు బంగారం కొనకపోయినా మందారాకు పరిహారం చేసుకున్న తర్వాత ఒక 10 రూపాయలు పెట్టేసి ఉప్పు ప్యాకెట్ తెచ్చుకోండి. అలా తెచ్చేసుకుని ఏంటంటే కాసేపు పూజ గదిలో పెట్టేసుకోండి, సరిపోతుంది. మంచి రిజల్ట్ని చూస్తారు. ఆ ఉప్పుతో పాటు లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశించి మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి పుట్టినింటి నుంచే కదండి గల్లుడుప్పు లభిస్తుంది. కాబట్టి ఆ ఉప్పుకు చాలా పవర్ ఉంటుందన్నమాట. నెగిటివ్ ఎనర్జీని తీసేయడంతో పాటు దైవ అనుగ్రహాన్ని కూడా కలిగించడానికి ఏంటంటే ఈ రాళ్ళ ఉప్పు అనేది మనకు చక్కగా ఉపయోగపడుతుంది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే ఇస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మీరు ఇలా ఉప్పుని కొని ఇంటికి తెచ్చేసుకొని చక్కగా పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత మీరు వంటల్లో కానీ లేదంటే కనుక మీరు ఏ రకంగానైనా సరే దాన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. దాన్ని ఏంటంటే ఇంకా వాడేసుకుంటే సరిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి చేసుకోండి. ఇక అక్షయ తృతీయ రోజున ఆడవారు ఏంటంటే కనుక పసుపు రంగులో ఉండే బట్టలు కట్టుకొని పూజ చేసుకుంటే లక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది, భర్త సంపాదనను పెంచుతుంది, అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు. అలానే కాకుండా మీ భర్త సంపాదన తగ్గిపోతుంది అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు అక్షయ తృతీయ రోజు ఖచ్చితంగా అండి పసుపు రంగులో ఉండే బట్టలు ధరిస్తే 10 కాలాల పాటు సుఖ సంతోషాలతో చక్కగా ఉండగలుగుతారు. 10 కాలాల పాటు మీరు కోరుకున్నంత బంగారాన్ని కూడా కొనుగోలు చేయగలుగుతారు. అలానే కాకుండా భర్త సంపాదనను విపరీతంగా పెంచుకోగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఇది ప్రయత్నించుకోండి. ఇక ఆ తర్వాత ఈ అక్షయ తృతీయ రోజున ఖచ్చితంగా బీరువాలో ఇప్పుడు చెప్పే విధంగా ఈ వస్తువుని పెట్టండి. బీరువాలో ఇది పెడితే చాలండి మంచి జరుగుతుంది. బీరువా కూడా ఏంటంటే కనుక డబ్బుతో నిండిపోతుందన్నమాట. బీరువాలో ఏంటంటే ధనం అనేది నిలకడగా ఉంటుందని చెప్పొచ్చు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం చెప్పాలంటే బీరువాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండదు కదా. వృధా ఖర్చులు అవుతూ ఉంటాయి కదా. వృధా ఖర్చులు ఏంటంటే కనుక పెరిగిపోతూ ఉంటాయి కదండి. అలాంటి వాళ్ళు బీరువాలో గుర్తు పెట్టుకొని ఏంటంటే కనుక ఈ యొక్క వస్తువుని పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఏదో ఒక రూపంలో ధనం అనేది మన దగ్గరికి ఆకర్షిస్తుంది. అలానే కాకుండా ధన ద్వారాలు కూడా తెచ్చుకుంటాయి. ధనంతో పాటు ఐశ్వర్యం కూడా లభిస్తుందని చెప్పొచ్చు. కాబట్టి మీరేంటంటే ఇలా అంటే ధన ద్వారాలు తెచ్చుకోవడానికి చక్కగండి బీరువాలో ఈ యొక్క వస్తువుని అయితే పెట్టుకోండి. బీరువా ముఖ్యంగా చెప్పాలంటే కీలక పత్రాలు, బంగారు ఆభరణాలు, అలానే కాకుండా డబ్బు ఇలాంటివన్నీ కూడా మనం బీరువాలోనే భద్రపరుచుకుంటాం. కొంతమంది ఏంటంటే కనుక బీరువాలో పెట్టిన డబ్బు పదే ఖర్చు అయిపోతుందని బాధపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు వృధా ఖర్చులు తగ్గి డబ్బు ఏంటంటే కనుక అంటే చక్కగా స్థిరంగా ఉండటానికి, స్థిరంగా ఏంటంటే కనుక కనిపించడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా అలానే కాకుండా మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా బీరువాలో పెట్టినట్టు ఎవరికి చెప్పకండి. అదే రోజు ఒక ఎరుపు రంగు వస్త్రం కొత్తది తీసుకోండి. రైక ముక్కలు ఇలా ఉంటాయి కదండి, చిన్న వస్త్రం అయితే తీసుకోండి. అందులో వచ్చేసి 5 ఏంటంటే కనుక యాలకులు పెట్టండి, 2 లక్ష్మీ గవ్వలు పెట్టుకోండి, 11 రూపాయలు పెట్టండి. అలానే కాకుండా పచ్చకర్పూరం చిటికెడంతా పెట్టుకోండి, చిటికెడు కుంకుమ, చిటికెడు పసుపు పోసి మూట కట్టి ఆ మూటకు ధూపం చూయించి ఇంకా తర్వాత దాన్ని ఏంటంటే కనుక మీ ఇంటి బీరువాలు లాకర్లో పెట్టుకోండి. ఇలా ఏంటంటే కనుక పెట్టడం వల్ల ధనం అనేది ఏదో ఒక రకంగా మన దగ్గరికి రావటం అనేది జరుగుతుందన్నమాట. డబ్బు ఎంత ఖర్చు అయిపోతుందంటే కనుక మనం సంపాదించిందంతా కూడా నీళ్ళలాగా ఖర్చు అయిపోతూ
ఉంటుందన్నమాట. అలా ఖర్చు అయిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు. లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది. మనము రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తాం. సంపాదించిన తర్వాత అందులో కొంత డబ్బుని తీసి దాచుకుంటాం. ఎందుకంటే ఏదో అవసరం అయినా సరే మాకు డబ్బు ఉపయోగపడుతుంది, ఏదైనా అవసరం సడన్గా వస్తే దానికోసం డబ్బుని అంటే ఎవరి దగ్గర అడగకుండా మేము కొంచెం డబ్బుని ఎత్తి పెట్టుకోవాలని కొంతమంది తీసి దాచుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే కనుక డబ్బుని దాస్తేనే మంచిది, రేపన్న రోజు మాకు ఎవరు కూడా సహాయం చేయరు, హెల్ప్ చేయరని మనం డబ్బులు పక్కన పెడతాం. కానీ ఆ డబ్బులు ఏంటంటే కనుక పెట్టినట్టే అయిపోతూ ఉంటాయన్నమాట. అంటే అన్ని కూడా వృధా ఖర్చులు అండి, అనవసరమైన ఖర్చులు అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయము, అలాంటి ఖర్చులు అవుతూ ఉంటాయన్నమాట. అలాంటి ఖర్చులు అయినప్పుడు మనకు చాలా బాధ కలుగుతుంది కదా. సంపాదించేది రూపాయి అయితే ఖర్చు చేసేది 2 రూపాయలు అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది. అసలు ఏం చేస్తే ఈ ఖర్చులు తగ్గుతాయని చాలా మంది కూడా అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు అక్షయ తృతీయ రోజు సోమవారం వచ్చింది కాబట్టి 2 లక్ష్మీ గవ్వలు, 5 యాలకులు, 11 రూపాయలు, అలానే కాకుండా కొంచెం పచ్చకర్పూరం, పసుపు కుంకుమలు పోసి మూట కట్టి ఆ మూటని అంటే మనము బీరువాలో దాచుకుంటే చాలు. ఇది 6 నెలల వరకు పనిచేస్తుంది. 6 నెలల వరకు పెట్టుకోవచ్చు. 6 నెలల తర్వాత తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేయాలన్నమాట. లేదంటే అందులో ఉండే డబ్బును తీసి ఎవరికైనా దానం చేసి మిగిలిన వస్తువులన్నీ కూడా ఏదైనా చెట్టు మొదట్లో వేసినా సరిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి ఈ విధంగా చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు అక్షయ తృతీయ రోజున మర్చిపోకుండా ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఒక్క పసుపు ప్యాకెట్ని కొని ఇంటికి తెచ్చుకోండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా పసుపు ఏంటంటే కనుక కొని ఇంటికి తెచ్చుకోండి. ఆ తర్వాత వచ్చేసి దక్షిణామృత శంఖాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకోవటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా మీరు మట్టి కుండను కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. తాబేలు బొమ్మ కానీ, ఆవు బొమ్మని కానీ కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులండి. మంగళకరమైనవి, చాలా చాలా పవిత్రమైన వస్తువులు అనమాట. వీటిని కొనడం వల్ల మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. వీటి వల్ల ఏంటంటే మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుందన్నమాట. జీవితంలో ఉండే కొన్ని రకాల ధన సమస్యలు, ధన కష్టాలు, ధన ద్వారాలు తెచ్చుకోవటం ఇదంతా కూడా జరుగుతుంది. వీటి వల్ల మన అదృష్టం ఏంటంటే కనుక అడ్డం తిరుగుతుంది, అదృష్టం పడుతుంది, విపరీతంగా రాజయోగం కూడా పడుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఖచ్చితంగా అండి మీకు నచ్చిన ఈ వస్తువులు అయితే ఇంటికి తెచ్చుకోండి. అలానే కాకుండా ఈ వస్తువులు తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరటంతో పాటు మంచి ఫలితాలను మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారని చెప్పొచ్చు. చాలా చాలా శక్తివంతమైన అంటే వస్తువులండి, మంగళకరమైనవి అనమాట. మంగళకరమైనవి అంటే ఇంకా మనకంతా కూడా ఇంకా మంచి జరిగినట్టే అని అర్థము. అలానే కాకుండా ఈ వస్తువులు లక్ష్మీదేవికి ప్రీతి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా తెచ్చేసుకోండి, సరిపోతుందన్నమాట.